Focus pulling, precision turns emotion. Welcome to FTIH Cine Classroom. Hi, this is Suresh Chetpalli, Cinematography Senior Faculty in FTIH హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ ఏంటంటే సినిమాటోగ్రఫీలో ఫోకస్ పుల్లింగ్ యొక్క ప్రాధాన్యత. ముఖ్యంగా ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చదువుకునే సినిమాటోగ్రఫీ స్టూడెంట్స్ అంతా ఈ ఫోకస్ పుల్లింగ్ గురించి తెలుసుకోవాలి. ఫోకస్ పుల్లింగ్ ఎంత ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకింగ్లో అనేది తెలుసుకొని ఫోకస్ పుల్లింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. అంటే వాళ్ళ సినీ కెరీర్ మొదట్లో వాళ్ళు ఒక సినిమాటోగ్రాఫర్ దగ్గర అసిస్ట్ చేసినప్పుడు వాళ్ళకి చాలా చిన్న చిన్న రోల్స్ దొరికే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక ఫోకస్ పుల్లింగ్లో మాస్టర్ అయితే ఇండస్ట్రీలో మంచి ఫోకస్ పుల్లర్గా పేరు తెచ్చుకుంటే కూడా ఆదాయానికి ఎలాంటి కొదవ ఉండదు. అంటే మేము సినిమాటోగ్రఫీ నేర్చుకున్న తర్వాత ఫోకస్ పుల్లింగ్ ఎందుకు నేర్చుకోవాలి అనే డౌట్ రావచ్చు. కానీ ఫోకస్ పుల్లింగ్ ఒకసారి నేర్చుకుంటే ఫోకస్ పుల్లింగ్ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే సెట్లో మీ వాల్యూ చాలా పెరుగుతుంది. కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లలో మీరు ఫోకస్ పుల్లింగ్ కూడా చేయగలుగుతారు. పర్ఫెక్ట్ ఫోకస్ పుల్లర్ అని తెలిస్తే సినిమాటోగ్రాఫర్కి మీ మీద చక్కని గురి ఏర్పడుతుంది. మిమ్మల్ని తన టీంలో ముఖ్యమైన మెంబర్గా గుర్తించడం స్టార్ట్ అవుతుంది. ఎంతోమంది సినిమాటోగ్రఫీ చేసినప్పటికీ కెరీర్లో సరైన అవకాశాలు రానప్పుడు, అంటే వాళ్ళకి సినిమాకి మధ్యన బ్రేక్ వచ్చినప్పుడు ఫోకస్ పుల్లర్గా కూడా పనిచేసి చాలా ఎక్కువ డబ్బును ఎర్న్ చేస్తున్నారు. ఫోకస్ పుల్లర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఎంత గొప్ప ఇమేజ్ ఇచ్చినా ఫోకస్ అనేది షార్ప్గా లేకపోతే అది ఎందుకు పనికిరాని ఇమేజ్గా గుర్తించబడుతుంది. కాబట్టి ఈ ఫోకస్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ప్రతిరోజు, అంటే షూటింగ్ లేనప్పుడు కెమెరా రెంటల్ హౌసెస్లో ఉన్నప్పుడు ప్రతిరోజు వాళ్ళు కెమెరా వేసుకొని లెన్సులు వేసుకొని ఫోకస్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఈ ఫోకస్ పుల్లింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మనం లెన్స్ని పెట్టినప్పుడు ఫుల్ ఓపెన్, అంటే అపర్చర్ ఫుల్ ఓపెన్లో పెట్టి ఒక మోడల్ యాక్టర్ని తీసుకొని ఒక సర్టెన్ డిస్టెన్స్, అంటే ఆ లెన్స్ యొక్క ఇన్ఫినిటీ డిస్టెన్స్కి, అంటే లాస్ట్ ఫోకసింగ్ పాయింట్ మార్కింగ్ చేసిన డిస్టెన్స్కి మరియు నియరెస్ట్ ఫోకసింగ్ పాయింట్, ప్రతి లెన్స్కి ఒక నియరెస్ట్ ఫోకసింగ్ పాయింట్, ఒక ఫార్తెస్ట్ ఫోకసింగ్ పాయింట్ ఉంటుంది. ఈ రెండు పాయింట్స్ని జాగ్రత్తగా మార్క్ చేసుకొని మధ్యలో చాలా మార్కింగ్స్, అంటే చిన్న చిన్న గ్యాప్లకి ఒక్కొక్క మార్కింగ్, ఫ్లోర్ మీద ఒక చాక్పీస్తో మార్కింగ్ మరియు లెన్స్ మీద వైట్ మార్కర్ పెన్సిల్, అంటే గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అంటారు, దాంతో మార్కింగ్ చేసుకొని చాలా జాగ్రత్తగా మాన్యువల్ లెన్స్లతో మాత్రమే ఈ ఫోకస్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆటోమేటిక్ ఫోకస్ పుల్లింగ్ లెన్సెస్ ఇప్పుడు చాలా మనకి అడ్వాన్స్డ్ కెమెరాలో చూస్తున్నాం. ఇవన్నీ సినిమాటోగ్రఫీకి కొంత దూరంగా ఉంటేనే బెటర్. ఎందుకంటే మనకి ఈవెంట్లకి మాత్రమే పరిమితం అయ్యేలాగా ఈ ఆటోమేటిక్ ఫోకస్ పుల్లింగ్ లెన్సెస్ తయారు చేయబడ్డాయి. మనం గింబల్స్ వాడినప్పుడు, కెమెరా మూమెంట్లో ఉన్నప్పుడు, యాక్టర్ మూమెంట్ ఉన్నప్పుడు ఈ ఆటో ఫోకస్ మీద కొంతవరకు డిపెండ్ అవుతాం. కానీ సినిమా మేకింగ్లో మనం కథ చెప్తాం. కథ చెప్పినప్పుడు కథలో ఉన్న పాలిటిక్స్, అంటే హీరో ముందుకు ఎప్పుడు రావాలి, వెనక్కి ఎప్పుడు రావాలి, ఎప్పుడు టర్న్ అయ్యి చూడాలి, ఎప్పుడు మనం సెకండరీ క్యారెక్టర్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, హీరో తన క్యారెక్టర్ని అనుగుణంగా, అంటే ఒక చిన్న చిన్న పాజులు ఇస్తూ ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్స్లో తన అడుగుల్ని ముందుకు వెనక్కి లేదా టర్న్ అవ్వడం, పక్కకి జరగడం లాంటి మూమెంట్స్ చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే మనం ఫోకస్ పుల్లింగ్ చేయాలి. అంతేగాని ఈవెంట్స్ లాగా మనం ఒక పాయింట్ని ఫోకస్ చేసి పెడితే ఆ పాయింట్ని ఫాలో అవుతుండడం, సడన్గా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మనం ఫోకస్ షిఫ్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదొక టైం గ్యాప్ లేకుండా, అంటే చాలా డ్రామాటిక్గా మనం ఫోకస్ చేయాలనుకునే అవకాశాన్ని తీసేస్తుంది. కాబట్టి మనం మాన్యువల్గా ఫోకస్ పుల్లింగ్ చేయడం మీదే ఆధారపడడం సినిమాటోగ్రఫీకి అవసరం. సినిమాటోగ్రఫీలో మనం కథ చెప్తాం, ఈవెంట్లో మనం కథ చెప్పడానికి ప్రాముఖ్యత ఇవ్వం. అక్కడ ఉన్న దాన్ని రికార్డ్ చేయడానికే మన మొదటి ప్రాధాన్యత. అందుకే ఫోకస్ పుల్లింగ్ అనేది ఫిల్మ్ మేకింగ్లో చాలా ఇంపార్టెంట్ అంశం. ఈ ఫోకస్ పుల్లింగ్ చేయడానికి చాలా గ్యాడ్జెట్స్, ఇప్పుడు ఆటోమేటిక్ గ్యాడ్జెట్స్ కూడా, అంటే మనకి ఫోకస్ అసిస్ట్ అనే ఒక గ్యాడ్జెట్ అయితే చాలా కాలం నుంచి అందుబాటులో ఉంది. అది మనం కెమెరాకు, అంటే మనం మ్యాట్ బాక్స్కి ఫిక్స్ చేసినప్పుడు ఒక చిన్న గేర్ సహాయంతో అది లెన్స్కి కనెక్ట్ అవుతుంది. ఈ గేర్ తిరిగితే ఆ లెన్స్ కూడా తిరుగుతుంది. అంటే మనం ఆ గేర్ పక్కన ఉన్న చిన్న స్పేస్లో మనం మార్కింగ్ చేసుకుంటే మనం ఫోకస్ రొటేట్ చేసినప్పుడు ఆ మార్కింగ్ మ్యాచ్ అవుతే అది లెన్స్ మీద కూడా మ్యాచ్ అవుతుంది. ఈ ఫోకస్ పుల్లింగ్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు ఒక 5 రకాల ఫోకస్ పుల్లింగ్ మోడ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మోడ్, కెమెరా ఉన్నప్పుడు కెమెరాకి ఎదురుగా క్యారెక్టర్ని పెట్టి క్యారెక్టర్ కెమెరా దగ్గరికి వస్తుంటాడు, కెమెరా నుంచి టర్న్ అయ్యి దూరంగా వెళ్ళిపోతుంటాడు. ఇది మనం ఐ అనే అక్షరంతో సూచించవచ్చు. అంటే ఐ అంటే ఏంటిదంటే దూరంగా ఉన్నది దగ్గరికి రావడం, దగ్గరగా ఉన్నది దూరంగా వెళ్ళడం. ఇంగ్లీష్ లెటర్స్లో ఐ అంటే పైనుంచి దగ్గరికి, దగ్గర నుంచి పైకి. రెండవది స్లాష్ అంటే ఒక రైట్ టు లెఫ్ట్ స్లాష్, లెఫ్ట్ టు రైట్ స్లాష్, ఈ రెండు స్లాష్లని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దూరంగా ఉన్న వ్యక్తి దగ్గరగా వస్తాడు, కానీ
డయాగ్నల్గా వస్తాడు. లెఫ్ట్ నుంచి డయాగ్నల్ కానీ రైట్ నుంచి డయాగ్నల్ కానీ వస్తుంటాడు. ఇది మనం ప్రాక్టీస్ చేస్తే మనకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండింటిని మనం పుల్ చేసినట్టుగా, అంటే కొంతమందికి కుడి చేతి వాటం, కొంతమందికి ఎడమ చేతి వాటం ఉంటుంది. నేను ఎడమ చేతి వాటాన్ని చాలా చక్కగా పుల్ చేయగలుగుతా, కుడి చేతి వాటాన్ని నేను కొంచెం కష్టం అని అనుకున్న వాళ్ళు ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫోకస్ పుల్లింగ్ అనేది, అంటే స్లాష్ అంటే మనం ఎలా ఉంటుంది, ఒక కార్నర్ దూరంగా ఉంటే ఇంకో కార్నర్ అంటే స్టార్టింగ్ కార్నర్ మనకి దగ్గరగా ఉంటుంది. ఇలా ఒక స్లాష్ తీసుకోవాలి. మూడవది ఇంటూ అంటే క్రాస్, అంటే పర్సన్ కెమెరాకి డయాగనల్గా మనకి దగ్గరికి వచ్చి దూరంగా వెళ్ళిపోతుంటాడు. కెమెరా పర్సన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తుంది, అంటే క్యారెక్టర్ ముందుకు వస్తే కెమెరా అతన్ని దాటుకొని వెళ్తుంది. ఇలా వెళ్తూ మనం అతన్ని ఫాలో అవుతుంటాం, అతనితో పాటు కెమెరా కూడా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయినప్పుడు దీన్ని స్లాష్ లేదా అంటే డయాగోనల్ అంటాం. ఈ డయాగోనల్లో ఫోకస్ పుల్లింగ్ చేసినప్పుడు దూరంగా ఉన్న పర్సన్ దగ్గరికి వస్తాడు, మళ్ళీ దగ్గర నుంచి దూరంగా వెళ్తాడు. దీంతోపాటు ఒక చిన్న ప్యానింగ్ కూడా కెమెరామెన్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఐదవది సూర్య నమస్కారం అని అంటే కొత్తగా నేనే ఇది అనుకున్నాను, దానికి ఒక పేరు పెట్టాను. సూర్య నమస్కారం అంటే ఒక రౌండ్ హాఫ్ సర్కిల్, అంటే మన కెమెరా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా 180 డిగ్రీస్ మనం ప్యాన్ చేస్తున్నప్పుడు దూరంగా యాక్టర్ వెళ్తుంటాడు వస్తుంటాడు, వెళ్తుంటాడు వస్తుంటాడు, వెళ్తుంటాడు వస్తుంటాడు, వెళ్తుంటాడు అంటే ఒక సూర్యుని రేస్ లాగా మనం ఒక హాఫ్ సర్కిల్ గీసుకొని సూర్యుని రేస్ ఇలా గీస్తాం కదా, అంటే సూర్యకిరణాలు ప్రసరిస్తున్నట్టు అలా ఒక వస్తువు పోతూ ఉంటే కెమెరా ప్రాక్టీస్ చేస్తున్న అతనికి ఒక హారిజంటల్ ప్యానింగ్ అలవాటు అవుతుంది. పర్ఫెక్ట్ ఫ్రేమింగ్తో పర్సన్ ముందుకు వెనక్కి వస్తూ ఇలా తిరుగుతుంటాడు. కాబట్టి ఫోకస్ పుల్లర్కి కూడా కెమెరాతో పాటు మూవ్ అవుతూ కొంచెం కష్టంగా ప్రాక్టీస్ చేస్తాడు. ఇలా కష్టపడి ప్రాక్టీస్ చేసింది రేపు పొద్దున సులభతరంగా మారినప్పుడు అతను ఒక పర్ఫెక్షన్ సాధించినట్టు మనం భావించవచ్చు. ఇలా కాకుండా ఇతర థర్డ్ పార్టీ కంపెనీలు కూడా ఈ ఫోకస్ ఆటోమేటిక్ అసిస్ట్లు కూడా తయారు చేశాయి. వాటిని మనం యాక్టర్కి షర్ట్కి కానీ ఎక్కడ తగిలిస్తే రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఇన్ఫ్రారెడ్ లైట్ రేస్ని వాడుకొని కెమెరాకి పర్సన్కి మధ్యన డిస్టెన్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. అకార్డింగ్లీ ఆ రొటేట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఇవి హాలీవుడ్లో బాలీవుడ్లో ప్రస్తుతానికి తెలుగులో కూడా చాలా మటుకి వాడుతున్నారు. సో ఇలా మనం ఫోకస్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది ఒక కెరీర్ మొదట్లో మనం ఒక హాబీగా పెట్టుకుంటే తర్వాత మనం సినిమాటోగ్రాఫర్ అయిన తర్వాత కూడా మనకు చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఎందుకంటే ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ సినిమాటోగ్రఫీ. సో ఇలాంటి ఫోకస్ పుల్లింగ్ సంబంధించినవి కాకుండా ఇంకా ఏ రకమైన సినిమాటోగ్రఫీ అంశానికి సంబంధించిన వీడియో మీకు కావాలన్నా మా కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము మీకు ఖచ్చితంగా అందిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.